ఒక్కొక్కసారి నాకే చాలా చాలా ఆశ్చర్యం వేసిద్ది. ఒక్కసారి నేను వెనక తిరిగి చూసుకుంటే నాకు మొత్తం గుర్తున్నాయి. నా చిన్నప్పటి నుంచి అన్నీ గుర్తే ఉన్నాయి నాకు. ఏది కూడా మర్చిపోవటానికి లేదండి. చిన్నప్పుడు జ్ఞాపకాలైతే చాలా చాలా మెమరబుల్‌గా ఉంటాయి. కొన్ని అన్నీ గుర్తుండకపోవచ్చు గానీ, కొన్నైతే తప్పకుండా అయితే గుర్తుంటాయి. వీటిలో నాకు మెయిన్ చిన్నప్పటి నుంచి మా అమ్మ గానీ, మా అన్నయ్య గానీ అందరూ కూడా అసలు నీకేమి పని రాదు, నీకేమీ రాదు అనేసి మా అన్నయ్య ఊరికి నెత్తి మీద నన్ను కొడతా ఉండేవాడనమాట. పందికొక్కులాగా నీకేం పని రాదు, ఏమీ రాదు అని అంటా ఉండేవాడనమాట. అంటే అందరూ ఉన్న వాళ్ళలో నాకేం పని రాదని అందరూ కూడా ఫిక్స్ అయిపోయేవాళ్ళనమాట. నాకు అసలు అన్నం వండటం రాదు, కూరలు అసలు ఏమీ వండటం రాదు. నాకెవరూ నేర్పించలేదు. ఎందుకంటే మా వదిన ఉంది, మా అక్కలున్నారు, వాళ్ళే చేసుకుంటూ ఉండేవాళ్ళు. అందరూ కూడా చిన్నప్పుడు నీకేమీ రాదు, నువ్వు పని చేయవు, నీకు అన్నం వండటం రాదు, కూర వండటం రాదు, ఏమీ వండటం రాదు, నువ్వు ఎలా చేస్తావో అనేసి అంటూను నేను సగంలో అయితే హైదరాబాద్ వచ్చేసి జాబ్కి అయితే వచ్చేసాను. తర్వాత నాకు పెళ్ళైపోయిన తర్వాత ఈ రోజున నేను ఈ వీడియో పోస్ట్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పిండి ఫర్మెంటేషన్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో నాకు ఇది షేర్ చేయాలనిపించిందండి. నాకు అసలు ఏమీ రాదు వంట గురించి, కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకోవాల్సి వచ్చిందండి. నేర్చుకున్నాను. సో అది నేర్చుకున్నదే ఇప్పుడు నేను చేస్తూ ఈ ఫర్మెంటేషన్ ఒక చిన్నది మెమరీగా ఫర్మెంటేషన్ చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. దోశలు కూడా చాలా చాలా బాగా వచ్చినాయి. ఆ క్లిప్ని నేను మర్చిపోయాను. ఇది మా అన్నయ్య చూపించి, నువ్వు నాకు వంట రాదని అన్నావు కదా.